నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. దివాళా తీసిన శ్రీలంకను కూడా ధరలు మించిపోయాయి. గోధుమ పిండి ట్రక్కుల వెంట ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు చాలా నెలల క్రితమే పాకిస్తాన్ దయనీయ స్థితిని ప్రపంచానికి చూపించాయి. అప్పు దొరక్క, ఆదుకునేవారు లేక, గడ్డు పరిస్థితులను ఎలా దాటాలో తెలియక, ప్రజల కనీస అవసరాలు తీర్చే మార్గం లేక 2 ఏళ్ల నుంచి అల్లాడుతోంది. అయినా సరే ఆ దేశానికి బుద్ధి రాలేదు. ప్రజల ఆకలి ఎలా తీర్చాలో ఆలోచించటం లేదు. దేశ జీడీపీలో 42% సమానమైన అప్పు ఉన్న పాకిస్తాన్ రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 18,000 కోట్ల రూపాయలు. పాకిస్తాన్ ఇక ఎప్పటికీ మారదని, ఆ దేశం పరిస్థితి మెరుగుపడే అవకాశం లేవని ఈ కేటాయింపులు రుజువు చేస్తున్నాయి. రాజకీయ అస్థిరతలు, విదేశీ జోక్యాలు, కీలుబొమ్మ ప్రభుత్వాలు, ఆర్మీ గుత్తాధిపత్యాలు, ఆవిర్భావం నుంచి పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్యలివి. మన దాయాది దేశానికి మొన్నటిదాకా అందిన కాడికి అప్పులిచ్చిన అమెరికా, చైనా వైఖరి కూడా ఇప్పుడు మారిపోయింది. అమెరికా పూర్తిగా ముఖం చాటేస్తే చైనా కొద్దిగా అప్పుల బాధ్యత నుంచి దూరం జరిగే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దు అవసరాలు, 2 దేశాలు ఉమ్మడి శత్రువుగా చూసే భారత్తో వ్యవహారాల దృష్ట్యా చైనా పూర్తిగా పాకిస్తాన్ ఆర్థిక అవసరాలను పట్టించుకోకుండా వదిలేయనప్పటికీ గతంలోలా అన్ని సహాయాలు చేసే పరిస్థితి లేదు. ఇక పాకిస్తాన్ ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. శ్రీలంక సంక్షోభం చూసిన తరువాత ఆసియాలో అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న దేశం అదేనని భావించారు. కానీ అది నిజం కాదని పాకిస్తాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం రుజువు చేస్తోంది. రిటైల్ ధరలు పాకిస్తాన్లో గతేడాదితో పోలిస్తే 36.4% పెరిగింది. 1964 తరువాత పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉండడం ఇదే తొలిసారి. దాదాపు ఏడాదిన్నర నుంచి పాకిస్తాన్ది ఇదే దుస్థితి. రోజురోజుకు పరిస్థితి దిగజారుతోందే తప్ప మెరుగుపడడం లేదు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. IMF నుంచి $6.5 బిలియన్ రుణం పొందేందుకు పాకిస్తాన్ చెయ్యని ప్రయత్నం లేదు. IMF సాయం అందాలంటే సబ్సిడీలు ఎత్తేయాలి, భారీగా పన్నులు పెంచాలి. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ధరల ఒత్తిడితో సతమతమవుతున్న పాకిస్తాన్ 1956 తరువాత తొలిసారి వడ్డీ రేట్లను 21% చేర్చింది. దేశంలో ప్రజలు అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారు. ఏడాది క్రితమే గోధుమ పిండి ట్రక్కుల వెంట పాకిస్తానీయులు పరుగులు తీసిన దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించివేశాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ధరలు పెరగడం తప్ప తగ్గడం ఆ దేశ ప్రజలకు తెలియడం లేదు. ఈ నెల ప్రారంభంలో లీటరు పాలు 210 రూపాయలు, కిలో పిండి 800 రూపాయలు పలికాయి. కిలో బియ్యం ధర 200 నుంచి 400 మధ్య ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏం చెయ్యాలి? అవసరం లేని ఖర్చులన్నింటినీ తగ్గించుకోవాలి. నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. పొదుపు చర్యలు పాటించాలి. బడ్జెట్ కేటాయింపుల్లో నిత్యావసరాల కేటాయింపులకు పెద్దపీట వేయాలి. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు, ఆందోళన తగ్గించేందుకు వీలైనన్ని చర్యలు తీసుకోవాలి. మరి పాకిస్తాన్ ఏం చేస్తోంది అంటే వచ్చే సమాధానం అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రజల బాగోగులు పట్టడం లేదని. ఈ అభిప్రాయానికి కారణం పాకిస్తాన్ రక్షణ రంగానికి చేసిన కేటాయింపులు. ఈ ఏడాది పాక్ బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు 15.4% పెంచింది. దీంతో మొత్తం కేటాయింపులు 18,000 కోట్లకు చేరాయి. ధరల పెరుగుదలతో, పేదరికంతో పాకిస్తాన్ ప్రజలు దయనీయ పరిస్థితులు అనుభవిస్తున్న వేళ రక్షణ రంగానికి ఈ స్థాయిలో కేటాయింపులు పెంచడంపై అంతర్జాతీయంగానే కాదు, స్వయంగా పాకిస్తాన్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం పాకిస్తాన్కి ఒకే రోజు దాదాపు 1947లో స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ నుంచి. కానీ ఆ రోజు నుంచి ఇవాళ పాకిస్తాన్కి దాదాపు 77 సంవత్సరాల్లో 37-40 సంవత్సరాలు ఆర్మీ రూల్, సైనిక రూల్ కింద ఉన్నది. ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ఏ ప్రధానమంత్రి ఇప్పుడు వరకు ఆయన ఫుల్ టర్మ్ 5 సంవత్సరాలు చేయలేదు. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న సైన్యం పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది. అందరికీ దేశానికి, భారతదేశానికి సైన్యం ఉన్నది, అమెరికాకి సైన్యం ఉన్నది అంటారు. కానీ
పాకిస్తాన్ సైన్యానికి ఓ దేశం ఉన్నది పాకిస్తాన్ అని మాత్రం అంటారు. అంటే సైన్యం అంత పవర్ఫుల్. రాజకీయ అస్థిరతకు తోడు కరోనా ప్రభావం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనంతరం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నప్పటికీ పాకిస్తాన్ పరిస్థితి మాత్రం 1% కూడా మెరుగుపడడం లేదు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన గతేడాది సంభవించిన వరదలు పాకిస్తాన్ను తీవ్రంగా దెబ్బతీశాయి. జీడీపీ వృద్ధి రేటు 5% నుంచి 0.29%కి పడిపోయింది. అయినా సరే పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడంపైన, బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించి చైనా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనడంపైన, భారత్ సరిహద్దుల్లో అవసరం లేకపోయినా భారీగా బలగాల్ని మోహరించడంపైన కోట్లు ఖర్చు పెడుతోంది. భారత్ చంద్రునిపై అడుగు పెడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్లో చిన్నారులు కాలవల్లో పడి మరణిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ స్థితిగతులపై ఈ వ్యాఖ్యలు చేసింది మన జాతీయవాదులు లేక అంతర్జాతీయంగా భారత్కు మద్దతు పలికే దేశాలకు చెందిన వారే కాదు, తమ దేశం దీన స్థితిపై తమ పార్లమెంటులో స్వయంగా ఓ పాకిస్తానీ నేత వ్యక్తం చేసిన ఆందోళన. 7.5 దశాబ్దాల స్వాతంత్ర్యంలో భారత్ ఎలా ఎదిగిందో, పాకిస్తాన్ ఎలా అతఃపాతాళానికి పడిపోయిందో ఆ నేత వ్యాఖ్యలే నిదర్శనం. దేశం దుర్భర స్థితిపై అంతర్గతంగానే ఇంత ఆవేదన వ్యక్తమవుతోంటే ప్రభుత్వాలు మాత్రం ప్రజల జీవితాలపై దృష్టి పెట్టకుండా యుద్ధ సన్నాహక చర్యలతో పొద్దుపుచ్చుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ అప్పు $124.5 బిలియన్. ఆ దేశ జీడీపీలో ఇది 42%కి సమానం. అయినప్పటికీ పాకిస్తాన్ ఆయుధాల దిగుమతులపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. మిలిటరీ సామర్థ్యాలను పెంచుకోవడమే ప్రాధాన్యతగా పనిచేస్తోంది. ఎప్పట్లానే చైనాపై ఆధారపడుతోంది. అనేక రకాల ఆయుధాలను ఆ దేశం నుంచి తెప్పించుకుంటోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం 2019 నుంచి 2023 మధ్య పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 82% చైనా నుంచి వచ్చినవే. ఫైటర్ జెట్లు, యుద్ధ విమానాలు, మిస్సైల్ టెక్నాలజీ, డ్రోన్లు వంటివి పాకిస్తాన్కు అందిస్తోంది చైనా. పాకిస్తాన్ నావికారంగ సామర్థ్యం పెరిగేలా హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లు కూడా అందిస్తోంది. పాకిస్తాన్, చైనా మధ్య మిలిటరీ సంబంధాలు ఎవరూ విడదీయలేనంత బలంగా ఉన్నాయి. మరి ఇంత ఆత్మీయత ఉన్న చైనా పాకిస్తాన్ ఆర్థిక దుర్భర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఎలాంటి సాయం చేస్తోందన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొన్న 2 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిపోయారో పాకిస్తాన్కి చాలా ఇబ్బంది వచ్చింది. అమెరికా ఏమిటి, రష్యా ఏమిటి, ఇంకెవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఉపయోగం లేదు కాబట్టి. ఆఫ్ఘనిస్తాన్తో మాకు సంబంధం లేదు, పోతే పోయిందని అమెరికా, యూరోప్ అన్నారు కాబట్టి ఇక పాకిస్తాన్ ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని చైనాతో మంచి సంబంధం పెట్టుకున్నారు. దాంట్లో పెద్ద రహస్యం ఏంటంటే 1961 నుంచి ఎప్పుడైతే చైనాతో వాళ్ళ సంబంధం రహస్యంగా పెట్టుకున్నారో 1965కి బయటే సంబంధం అయిపోయింది. 62 భారతదేశంతో చైనా యుద్ధం చేశాక పాకిస్తాన్ వాడుతుంది, పాకిస్తాన్కి డబ్బిస్తుంది, పాకిస్తాన్ సైన్యాన్ని మేపుతుంది, ఎయిర్ ఫోర్స్ని మేపుతుంది. అందువల్ల ఇప్పుడు మనం చూసేది ఏంటంటే పాకిస్తాన్ సబ్మెరీన్లు, విమానాలు అంతా అమెరికా అమ్మటం మానేశారు కాబట్టి, అప్పులు ఇవ్వట్లేదు కాబట్టి చైనా నుంచి కొంటున్నారు, ఎక్కువ అప్పు కూడా తీసుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రజలు ఆహార పదార్థాలు, మందులు సరైన స్థాయిలో దొరక్క ఏడాదిన్నరగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇలా చైనా నుంచి, ఇతర దేశాల నుంచి ఆయుధాల కొనుగోలు చేయడంపైనే దృష్టి పెడుతోంది. పాకిస్తాన్ నిజమైన శక్తి మిలిటరీలోనే దాగి ఉందన్నది ఆ దేశం ఉద్దేశం. కానీ పాకిస్తాన్ రక్షణ రంగానికి ఈ స్థాయిలో కేటాయింపులు జరపడంపై IMF తో పాటు అనేక అంతర్జాతీయ వ్యవస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో ప్రధాని మోదీ పాకిస్తాన్ పరిస్థితిని వివరించారు. పాక్ దగ్గర అణుబాంబు ఉంది కాబట్టి మనం ఆ దేశానికి భయపడాలని మణిశంకర్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ తన దగ్గర ఉన్న అణుబాంబును, ఆయుధాలను కొనేవారి కోసం వెతుకుతోందని, కానీ వాటి నాణ్యత తెలిసిన వారంతా అవి కొనడానికి ముందుకు రావడం లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో పరోక్షంగా వివరించారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ దయనీయ స్థితిపై ఆ దేశ ఎంపీ, ముత్తహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ పార్టీ నేత సయ్యద్ ముస్తఫా కమల్ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెరిచి ఉన్న కాల్వల్లో పడి కరాచీలో చిన్నారులు మరణిస్తున్నారని ముస్తఫా ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు కరాచీ 68% ఆదాయం అందిస్తోందని, కానీ కరాచీలో హృదయ విదారక పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. 1,62,00,000 మంది కరాచీ చిన్నారులు స్కూల్కు వెళ్లడం లేదని, 70 దేశాల జనాభా కన్నా ఈ సంఖ్య ఎక్కువని చెప్పడం ద్వారా పాకిస్తాన్ ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో పడిపోయాయో కుండబద్దలు కొట్టినట్టు వివరించారు. పీకల్లోతు అప్పులు, ఆకాశాన్ని తాకుతున్న ధరలతో దేశం అల్లాడుతున్న సమయంలోనూ పాకిస్తాన్ ప్రభుత్వం మెరుగైన పాలనపై దృష్టి పెట్టడం లేదు. రక్షణ రంగంలో కొన్ని కేటాయింపులు తగ్గించి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడితే ప్రజలకు ఉపాధి లభిస్తుంది. IMF పొడిగించాల్సిన సాయం కోసం ఎదురు చూడకుండా దేశంలో తక్షణం నిత్యావసరాల ధరలను అదుపు చేయవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం ద్వారా ప్రజల తలసరి ఆదాయం పెంచొచ్చు. కానీ ఆర్మీ చెప్పినట్టల్లా ఆడే కీలుబొమ్మ ప్రభుత్వాలు రక్షణ కేటాయింపులతో మిలిటరీ పెద్దల మనసు చూరగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ప్రజల గురించి కనీస మానవతా దృక్పథంతో కూడా ఆలోచించడం లేదు.